జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు మంత్రులు. 10 ఏళ్లలో నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పడం లేదన్నారు. ప్రజాపాలనలో తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో అందరికీ తెలుసన్నారు మినిస్టర్స్. ప్రజాపాలనలో తెలంగాణ రైజింగ్ ఎవరూ ఆపలేరన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2047 వరకు ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధికి రేవంత్ సర్కార్ కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో అందరికీ తెలుసని చెప్పారు. రాష్ట్రంలో 93 లక్షల ఫ్యామిలీలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన బట్టి విక్రమార్క నజీరాబాద్ దగ్గర 440 kV సబ్స్టేషన్ నిర్మాణానికి స్థాపన చేశారు. రైతులకు 8 కోట్ల విలువైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం. 33/11 kVకి సంబంధించిన 9 సబ్ స్టేషన్లు ఒక్క శాసనసభ నియోజకవర్గంలో కావాలని పట్టుబడి దగ్గరుండి నాతో సంతకాలు పెట్టి శాంక్షన్ చేసుకుని వచ్చారు. దాంతో పాటు ఈ శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తి అందుబాటులో ఉంటేనే పరిశ్రమలు వస్తాయని చెప్పి ఆలోచన చేసి ఒక 400 kV సబ్ స్టేషన్ కూడా కావాలని చెప్పి గట్టిగా ఇక్కడ పట్టుబట్టి వారు శాంక్షన్ తీసుకొని వచ్చారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి బస్తాలు తరవడంపై ఎంక్వైరీకి ఆదేశించామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 7,329 పత్తి బస్తాలలో 59 సంచులే తడిసినట్లు అధికారుల నుంచి రిపోర్ట్ అందిందన్నారు. రైతులకు నష్టం జరగకుండా తడిసిన పత్తిని ఆరబెట్టి కొనుగోలు చేసినట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా అంశాలపై అన్ని విద్యాసంస్థల్లో స్టూడెంట్స్కు అవగాహన కల్పిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామీణ స్థాయి నుంచే కరపత్రాల పంపిణీ, ర్యాలీలతో చైతన్యపరుస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తోందన్నారు. రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై యూనిసెఫ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ లో 100% స్ట్రైక్ రేట్ తో గెలుస్తామన్నారు మంత్రి అజారుద్దీన్. 10 ఏళ్ల పాలనతో జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికలో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు అజారుద్దీన్. जुबलीहिल्स में हम लोग बहुत अच्छा कर रहे हैं और पार्टी एकदम बिल्कुल पॉजिटिव है और हम लोग यहाँ से 100% जीतेंगे और यहाँ पे मुझे कोई इसमें दो राय नहीं दिखती कि शायद मेरे ख्याल में बीआरएस 3rd प्लेस भी आ सकती, बोल नहीं सकते, क्योंकि मेरा थिंकिंग है, जो मैं जो देख रहा हूँ, जो कैंपेनिंग में ऐसा लग रहा है कि बीआरएस 3rd भी आ सकती. देखिए बातें करने में बहुत होता है. मैं आपको एक चीज बताऊंगा जुबलीहिल्स के बारे में, आप जब बता रहे. కేసీఆర్ కేటీఆర్ 10 ఏళ్లలో ముస్లిం సోదరులకు చేసిందేమీ లేదన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ ముస్లింలకు ఏం చేసిందో చెప్తే కాంగ్రెస్ 2 ఏళ్లలో ఏం చేసిందో చెప్తామన్నారు. ముస్లింల కోసం కాంగ్రెస్ నిలబడుతుంటే బీఆర్ఎస్ ఓర్వలేక విమర్శలు చేస్తుందన్నారు షబ్బీర్ అలీ. मैं बोल रहा हूँ केसीआर साहब, केटीआर जी, आप प्रोपेगेंडा कर रहे हैं. हम 2 साल में क्या किया? मैं आपसे पूछ रहा हूँ 10 साल में आप क्या किया? 12% रिजर्वेशन का आपने ऐलान किया कि 4 महीने में मेरी सरकार आए तो मैं मुसलमानों को 4% रिजर्वेशन दूंगा. क्या हुआ भाई 4%? గత 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ లో చేసిన అభివృద్ధి పనులేంటో బీఆర్ఎస్ ఎందుకు చెప్పడం లేదన్నారు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి. కాళేశ్వరంను కూలగొట్టింది బీఆర్ఎస్ బుల్డోజరేనని ఆరోపించారు. ధరణి పేరుతో రైతు భూములను కొల్లగొట్టిన బుల్డోజర్లు గులాబీ నేతలేనని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో శాండ్ మైనింగ్ దేన్ని వదలలేదన్నారు రామ్మోహన్ రెడ్డి. అసలు బుల్డోజర్ గాళ్ళు ఎవరు? ఈ బుల్డోజర్లని దేని మీద నడిపిర్రు? కాళేశ్వరం ని కూలగొట్టినటువంటి బుల్డోజర్ ఎవరు? కేటీఆర్ మీరు కదా. ధరణి పేరుతోటి రైతుల భూములని, శాండ్ని, మైన్స్ని, వైన్స్ని, తెలంగాణ ప్రకృతి వనరులని కొల్లగొట్టినటువంటి బుల్డోజర్లు మీరు కదా. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటటువంటి ప్రజల హక్కుని వారు వెన్ను మీద బుల్డోజర్ తోటి కొట్టినటువంటిది మీరు కదా. చేవెళ్ల బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, ఆర్టీసీ నుంచి 2 లక్షలు, మొత్తం 7 లక్షల రూపాయల చెక్కులను మృతుల కుటుంబాలకు ఇచ్చారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి తోచినటువంటి ఆర్థిక సాయాన్ని కొద్ది గొప్పను ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు, ఆర్టీసీ నుంచి ఒక 2 లక్షల రూపాయలు, ఇంకా ఇన్సూరెన్స్ తో కూడా
వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వారికి కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు సుదర్శన్ రెడ్డి. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.